హలో అండి అందరికీ. నేనైతే అండి ఇప్పుడు మజ్జిగ చారు చేస్తున్నానండి నా స్టైల్లో. ముందుగా నేను పెరుగు తీసుకున్నానండి, కొంచెం పెరుగు, ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. దాన్ని కొంచెం ఇట్లాగా కలుపుకొని చిటికెడు గాను స్పూన్ గాను ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ముందుగా ఒక చిన్న బాణీ పెట్టుకున్నాను. బాణీ వేడెక్కినాక ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిరగాయలు, 2 కరివేపాకు రెబ్బలు 2 వేసుకొని కాలిన తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలతో పాటు చిటికెడంత పసుపు కూడా వేసుకొని వీటిని దోరగా ఎగేటట్టు వేయించుకున్నానండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పెరుగును కూడా తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నానండి. చూడండి చక్కగా, మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత